ఒక 2 పేరు మోసిన పెద్ద రైల్వే జోన్స్ వచ్చి ఒక మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాంటిది అయితే క్రియేట్ చేశారు. సో శ్రోతల విభాగానికి ఒకే రోజులో ఇంకొకసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో చూసుకుంటే మనమైతే ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో మరొక అదిరిపోయేటువంటి ఒక ట్రైన్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాను. అదిరిపోయే ట్రైన్ వ్లాగ్ అంటే వ్లాగ్ అదురుద్దని కాదు, ట్రైన్ పేరు చెప్తేనే మనకు అదురుద్దని. సో ఈరోజు నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను లింగంపల్లి నుంచి రాజమండ్రి వరకు. ఇన్ ద వన్ అమాంగ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ బస్డ్ ట్రైన్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అనమాట. సో ఒక ఫ్లాగ్షిప్ ఇంటర్సిటీ ట్రైన్ జానరాలోకి అయితే ఆ ట్రైన్ అయితే వెళ్తుంది. సో మనం ట్రావెల్ చేయబోతున్నాం 12806 లింగంపల్లి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట. సో గెట్ రెడీ బేబీస్, లెట్స్ ఆన్ బోర్డ్ ద జేబీ. సో ఇది వచ్చేసి లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. అలా లోపలికి రాగానే టికెట్ కౌంటర్స్ అవి ఇవి దాటుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే రావాల్సి ఉంటుంది. సో మన ట్రైన్ అయితే ఆల్రెడీ రెడీగా ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది. సో మనం వెళ్ళి ఎక్కేయడమే. 6:15కి ఇక్కడ నుంచి డిపార్చర్. టైం అయితే ఇప్పుడు 5:58 అయితే అయింది. ఇంకొక పావు గంటలో అయితే మన ట్రైన్ నుంచి డిపార్ట్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ నేను చెప్పాల్సిన పని కంటే వ్లాగ్ చూస్తాను మీకు ఇంకా బాగా తెలుసు జన్మభూమి ఎక్స్ప్రెస్ గురించి. సో మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం పబ్లిక్కి ట్రైన్స్ ఎక్కి దిగే నాలెడ్జ్ ఉన్న పబ్లిక్ చాలామందికి చాలా సుపరిచితమైనటువంటి పేరు జన్మభూమి ఎక్స్ప్రెస్ అంటే. సో మేము ముద్దుగా జేబీ అని పిలుచుకుంటాము. సో ఇదండి మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్న M1 కోచ్. సీట్ వచ్చేసి 22, అప్పర్ బెర్త్ అయితే వేసాడు. అప్పర్ బెర్త్ కాబట్టి ఖాళీకి దొరికింది మనకి, లేకపోతే లోయర్లు ఖాళీ దొరికాయి. 2 కోచ్ల్లో లోయర్లు ఖాళీకి దొరుకుతాయి మనకి. సో బ్యాగ్ అలాంటివి పడేసి మనం బ్లాగ్ ఎచ్చిపోదాం. సో ఇది మన సీట్ 22 అప్పర్ బెర్త్. సో బ్యాగ్ని మనం పైకి విసిరి కొడదాం. సో బ్యాగ్ పైన పడేసాం. సో మనం బయటికి పోదాం పాండి. సో ఇది జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఏసీ చైర్ కార్ అనమాట. సేమ్ 2:3 సీటింగ్ ఉంటుంది. అన్నీ నార్మల్ LHB చైర్ కార్ కోచెస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 tier ఎకనామీ, మీరు ఇందాక చూసినట్టే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 6:04 అయితే అయింది. మన డిపార్చర్ వచ్చేసి 6:15 సో ఇంకా 11 నిమిషాలు టైం అయితే ఉంది. సో మంచిగా డిపార్ట్ అవ్వడానికి. సో ఆన్ టైం తీస్తాడా లేదా అనేటువంటిది మనం అయితే చూడాలి. సో యాజ్ యూజువల్గా చూసుకుంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకుంటే మనం లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేదానికి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. మనం ఇప్పుడు వరంగల్, ఖమ్మం మీదకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి గుంటూరు డివిజన్ మీదకి వెళ్తాం. ఈరోజు జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా గుంటూరు డివిజన్లో నుంచి వెళ్తుంది అనమాట. సో దీని గురించి ఆ మధ్యలో ఇంకొక మంచి పాయింట్ అయితే ఉంటుంది. సో జన్మభూమి ఎక్స్ప్రెస్కి అదొక చిన్న టోకెన్ ఆఫ్ స్పెషాలిటీ అనమాట. ఆ స్పెషాలిటీ గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. సో మన జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 711 కిలోమీటర్లు అండి. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు తీసుకునే పూర్తి ప్రయాణ సమయం వచ్చేసి 13 గంటల 30 నిమిషాలు. సో యావరేజ్ స్పీడ్ 53 కిలోమీటర్లు ప్రతి గంటకి. మ్యాక్స్ పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్లు ప్రతి గంటకి. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి 53 అని అంటే యాంపుల్ అమౌంట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ అని అనమాట. సో దీనికి ఎంత ఉండాలి అంతే ఉంది. సో రైల్వే జోన్లో కూడా 2 రైల్వే జోన్లు అయితే మారుతుందండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్లో స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి వెళ్ళి ఎండ్ అవుతుంది. సో ఇంకొక జన్మభూమి ఎక్స్ప్రెస్ అటు సైడ్ నుంచి వచ్చేదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో స్టార్ట్ అవుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి వచ్చి ఎండ్ అవుతుంది. సో మనం ఎక్కేది 12806, వైజాగ్లో స్టార్ట్ అయితే 12805. సో ఈ రోజు మనం వెళ్ళే లోకో దగ్గరికి వెళ్ళి ఒకసారి లోకో దర్శనం చేసుకుందాం. మనం జస్ట్ లోకో వెనకమాలే ఉన్నాం అనమాట. సో ఇదిగోండి మన విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ రేక్ అయితే అండి. ఇది రేక్ నెంబర్ 1. సో 37346 లాలా కూడా WAP7 అయితే మనల్ని అయితే పుల్ చేస్తుంది. HOG ఫిట్టెడ్ లోకో, అందుకే EOG ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మన ఆన్ డ్యూటీ లోకో కాకుండా మనకి తెనాలిలో లోకో రివర్సల్ అయితే ఉంటుందండి. మనం తెనాలిలోకి వెళ్ళి ట్రైన్ లోకోమోటివ్ని అయితే డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. సో ఆ లోకోమోటివ్ రివర్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంకొక లోకోమోటివ్ అయితే డ్యూటీ తీసుకుంటుంది వైజాగ్ వరకు. సో కాబట్టి 2 లోకోమోటివ్స్ అయితే మన రోజు పుల్ చేస్తాయి. సో ఇప్పుడే మన పక్క ప్లాట్ఫామ్లోకి 30439 WAP7 ఆఫ్ లాలాగూడతో రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆన్ పాయింట్ డిపార్చర్ అండి. 6:15 అవ్వగానే మనకి స్టార్టర్ హాంగ్ వేసి ట్రైన్ అయితే స్టార్ట్ చేసాడు. సో ఆన్ పాయింట్ డిపార్చర్కి మనమైతే మన మార్కులు ఇచ్చేయచ్చండి, పాస్ మార్కులు. సో మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది బేగంపేటలో.
ఇవన్నీ సబర్బన్స్ ఆఫ్ హైదరాబాద్ సబర్బన్ స్టేషన్స్ అనమాట. సికింద్రాబాద్ ముందైతే వస్తాయి. సో పక్కనే ఇందాక అరైవ్ అయిన రాయలసీమ ఎక్స్ప్రెస్ని అయితే మనం క్రాస్ చేసి వెళ్తున్నాం ఫ్రంట్కి. వాడు సికింద్రాబాద్ రావాలి, మనం సికింద్రాబాదే వెళ్ళాలి. కాకపోతే మన టైం అయిపోవడం వల్ల మనల్ని అయితే మంచి ప్రయారిటీతో ముందుకైతే పంపించాడు. సో శుభారంభం వదిలింది, లింగంపల్లి డిపార్ట్ అయిపోయాం. ఎంత తెల్లారినా సరే మన మూన్ మా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే పొద్దున్నే సూర్యరశ్మి మొహానికి కొడుతున్నప్పుడు కడుపుకు కూడా ఏమన్నా కొట్టాలని ఇప్పుడే మన రైల్వే కాఫీ అయితే తీసుకున్నా 15 రూపాయలకి. పొద్దున్నే కాఫీ మ్యాండేటరీ అండి. అసలు కాఫీ మాత్రం చాలా చండాలంగా ఉంటాయండి. ఈ కాఫీలు ఏంటో అర్థం కాదు. మీరు అసలు తాగకుండా ఉండలేము, అలా అని చెప్పి తాగితే తట్టుకోలేము. సో బాబా వరస్ట్. ఓరి నాయను, ఇది జన్మభూమి డిమాండ్. ఎప్పటి నుంచో ఇలాగే ఉంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సో 18 కిలోమీటర్ల లింగంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ట్రైన్ యొక్క ఫస్ట్ షెడ్యూల్ హాల్ట్ అయినా బేగంపేట రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 23 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఈ స్ట్రెచ్లో నడవాలంటే ముందున్న ఎంఎంటీఎస్ వెనకాల వాటి క్లియరెన్స్లో కానీ లేదా మన క్లియరెన్స్లో ఎంఎంటీఎస్లో కానీ నడవాలి. మన కేసులో వచ్చేసి ముందు ఎంఎంటీఎస్ వెళ్ళిపోతే దాని వెనకాల మనం రావాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చి షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 1 minute. సో మీరు చూసారు బండికి డిమాండ్ ఎలా ఉందో. సోర్స్ స్టేషన్లో కూడా అంతమంది ఎక్కలేదు. మా కోచ్ అయితే ఫుల్ అండ్ ఫుల్ అయిపోయింది. ఇంకా జనరల్లో 2 ways రిజర్వేషన్ సంగతి అయితే మామూలుగా లేదు. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది, రెడీ ఫర్ డిపార్చర్. సో మనమైతే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అవుతున్నామండి. చాలా గట్టుకున్నారు జనాలు. సో లింగంపల్లిలో బయలుదేరిన 23 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్ యొక్క మాజీ గమ్యస్థానం మరియు మాజీ స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సో ఇక్కడ మన
తోటి యూట్యూబర్ అయిన భార్గవ గారు అయితే మనం చూడడానికి అయితే వచ్చారు సికింద్రాబాద్లో. సో ఈయన కూడా నాకు యూట్యూబ్లో నాకంటే సీనియర్, ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ నాకంటే అన్ననే బాగా చేస్తాడు వీడియోస్ అన్న అంటాడు నన్ను. సో ఈయనలో ఉన్నటువంటి ఎటగారం అనమాట ఇది. సో మమ్మల్ని అన్న అని పిలుస్తూ ఉంటారు. సో మనసుకి చాలా దగ్గరైనటువంటి మనిషి. మాకు అలాగే బ్లాగ్స్లను వాటిలను మాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో మన ట్రైన్ అయితే ఇక్కడికి రావాల్సిన టైం కంటే 13 నిమిషాలు డిలేతో అయితే జరుగుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. నేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే 1 అని వేసాడు. సో ఇక్కడ నుంచి మనం పగిడిపల్లి వరకు నార్మల్ సికింద్రాబాద్ డివిజన్లో అయితే ట్రావెల్ చేస్తాం. తర్వాత డ్రైవర్స్ తీసుకుంటాం. సో ఈ ట్రైన్ గురించి చాలా హిస్టరీ అయితే మాట్లాడుకోవాల్సింది ఉంది. సో ఎంత మాట్లాడినా చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి ఒక్కొక్క స్టేషన్లో తిక్కుంటూ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం. సో వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. లెట్స్ కంటిన్యూ ది జర్నీ. బాయ్ భార్గవ్. థ్యాంక్ యూ. పాపను అడిగానని చెప్పు. మళ్ళీ ఫలక్నామా కోసం రావాల్సిందే. ఫుల్ ఎంటర్టైన్ కొట్టేద్దాం ఫలక్నామా. రైట్ భార్గవ. బాయ్. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. మనమైతే వెళ్ళిపోతున్నాం సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. ఓ
మనమైతే పగిడిపల్లి జంక్షన్ దగ్గర కాజీపేట వరంగల్ మీదుగా విజయవాడ వెళ్ళి లైన్ని వదిలేసి ఇటుపక్క గుంటూరు డివిజన్లోకి అయితే జాయిన్ అవుతున్నాం. సో బండి ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ కంట్రోల్లో నుంచి గుంటూరు డివిజన్ కంట్రోల్లోకి అయితే వెళ్ళిందండి. ఇక్కడి నుంచి మన తలరాత. వెల్కమ్ టు గుంటూరు డివిజన్. సో అంకిరాల 98 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత లింగంపల్లి నుంచి మనమైతే ఈ ట్రైన్ యొక్క థర్డ్ షెడ్యూల్డ్ హాల్ట్ అయిన రామన్నపేట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. బండి సికింద్రాబాద్ డివిజన్ నుంచి హ్యాండ్ ఓవర్ టు గుంటూరు డివిజన్ అనమాట. సో ఇక్కడ నుంచి గుంటూరు డివిజన్ వాళ్ళు ఎంత ప్రెస్టేజియస్గా ఈ ట్రైన్ అయితే హ్యాండిల్ చేస్తారో మనం అయితే చూడాలి. సో ఇప్పటిదాకా మనం చెక్ లిస్ట్ అయితే పెట్టుకున్నాం. అన్ని ట్రైన్స్ చేసాం. లింగంపల్లి ఇంటర్సిటీ చేసాము, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ చేసాము, అండ్ దట్ టు డే టైంలో రన్ అయినటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు చేస్తున్నాము. సో స్లోగా ఈ ట్రైన్ హిస్టరీలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఏదో కష్టంగానే ఏదైనా ఒక లాంగ్ హాల్ట్ స్టేషన్ ఏదైనా చూసుకుంది ఈ ట్రైన్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఈ ట్రైన్కి మెయిన్ లైన్ స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో మనం అయితే ట్రైన్ బోర్డ్ చేసేద్దాం. సో మనం వెళ్ళే లైన్ సింగిల్ లైన్ సెక్షన్ కావడం మూలంగా మనల్ని అయితే ఇక్కడ శ్రీరాంపురం స్టేషన్లో అయితే లూప్ చేశాడండి మెయిన్ లైన్లో నుంచి. సో అది మెయిన్ లైన్. సో మనమైతే లూప్లో ఉన్నాం. సో ఎదరి నుంచి ఏదైనా ట్రైనో ఫ్రైటో ఏదో ఒకటి రావాలి. వచ్చాక ట్రాక్ క్లియర్ అయితే కానీ మనకు అప్పుడు వెళ్ళడానికి లేదు. సో చూద్దాం వచ్చే ట్రైన్ ఏదో. కానీ ఇటుపక్క ట్రాక్ చూసుకుంటే మాత్రం ఇటుపక్క డౌన్ లైన్ కూడా రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాడు. సో లాస్ట్ మినిట్ క్లియరెన్స్ చేస్తాడో లేకపోతే ఆ ట్రైన్ వచ్చి ఆగుద్దో, ఆగాక మనం వెళ్ళాలో తెలీదు. సో వచ్చేదాకా ఏం చెప్పలేము. సో ఇది మ్యాటర్. జన్మభూమే తనంతట తానుగా లూప్ అయ్యి ఒక ట్రైన్కి సైడ్ క్లియరెన్స్ ఇచ్చింది అంటే గుంటూరు డివిజన్లో అదైతే అది పల్నాడే అవ్వాలి. వెళ్ళింది పల్నాడే అనమాట. సో ద ప్రైడ్ ఆఫ్ గుంటూరు డివిజన్ ముద్దుబిడ్డ పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. త్వరలో మన ఆ ట్రైన్ కూడా వ్లాగ్ కూడా చేద్దాం. సో నాకు ఇటు సైడ్ వేసి వెళ్తున్నప్పుడే బండి P7 వస్తున్నప్పుడే నాకు అర్థమైంది పక్క అయితే పల్నాడే అయి ఉంటుంది. దానికి కాక దేనికోసం ఇటు సైడ్ ఇవ్వడని. एक वाजता ट्यूशन क्लास स्कूल सुटणार आहे का? पण ठीक आहे ना, तसं तू काहीतरी खाऊन पण तसं ते आली तर आली.
సో 133 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ట్రైన్ 4th షెడ్యూల్ హాల్ట్ అయిన నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో నల్గొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే చేరుకున్నాం. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం జస్ట్ 33 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో 33 మినిట్స్ ఈజ్ నాట్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఈ సింగిల్ లైన్ సెక్షన్లో డైలీ డే టైమ్ రన్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి 33 మినిట్స్ డిలే అంటే ఇట్స్ జస్ట్ కేక్ వాక్ టు కవర్. అలాగూ జేబీకి ముందు స్లాగ్ ఉంటుంది కాబట్టి కవర్ చేసేస్తాడు. సో నాకైతే ఫ్లాట్ 110 క్లియరెన్స్ అయితే దొరికింది. చాలా మంచి రన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అలాగే వెళ్తున్నాడు కూడా. ఏ సెక్షన్లో ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి. ఇందాక పల్నాడు ఎక్స్ప్రెస్ దింగ్ అయితే మీరు చూసుంటారు. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. నేను దిగి కరెక్ట్గా 59వ సెకండ్లో మాట్లాడుతున్నాను. 59 సెకండ్లకు ఆల్రెడీ మనకి ఇక్కడ స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తారు. సో వెరీ పంక్చువల్ రన్నింగ్ అనమాట. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నల్గొండ నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో 171 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే తెలంగాణలోని చిట్ట చివరి స్టాప్ అయిన మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి మనం అక్కడ 42 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో మిర్యాలగూడలో మన కోసం ఆల్రెడీ లూప్ అయ్యి సెకండ్ లైన్ మీద అయితే సబరి ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తుంది. తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ సబరి ఎక్స్ప్రెస్ అనమాట. సో మిర్యాలగూడ ఇస్ ద లాస్ట్ స్టాప్ ఇన్ తెలంగాణ అనమాట మనకి. సో మనమైతే మెయిన్ లైన్ హాల్టింగ్ అయితే వచ్చింది స్టేషన్కి. స్టేషన్ ఎంట్రీ 50లో తీసుకున్నాడు. సో మెయిన్ లైన్ యాక్సలరేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిర్యాలగూడ తర్వాత మనం వెళ్ళి లాగేది నడికుడి జంక్షన్లో. నడికుడి కమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను వీడియో డౌన్ చేసి మాట్లాడేది 37th సెకండ్లో ఉంది వీడియో. మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఆన్ టైమ్ అరైవల్స్ అండ్ ఆన్ టైమ్ డిపార్చర్స్ అనమాట. గుంటూరు డివిజన్తో డీలింగ్ ఇలాగే ఉంటుంది. సో నిన్న రాత్రి మనం గుంతకల్ డివిజన్ ప్రతాపం అయితే చూసాం. నౌ వీఆర్ సీయింగ్ ది ఎక్స్ట్రీమ్ అండ్ పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ గుంటూరు డివిజన్ అనమాట. సో జన్మభూమి మాత్రమే ఇలాంటి ప్రిఫరెన్స్తో రన్ అవుతుంది. గుంటూరు డివిజన్లో 1,00,000 బళ్ళు వెళ్ళొచ్చు, 1,00,000 బళ్ళు రావచ్చు. కానీ పల్నాడుకి, లింగంపల్లి ఇంటర్సిటీకి, నరసాపూర్ లింగంపల్లికి, జన్మభూమికి ఈ ఆర్డర్లో ఉండే ట్రైన్స్కి ఉండే ప్రిఫరెన్సే వేరు. సో దట్ 12806కి సూపర్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 1 minute 2 seconds తర్వాత మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. హాంగ్ కోడ్ వేసాడు. అంకిరాల 209 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల మీద అడుగు పెట్టామన్నమాట. సో మనమైతే ఇప్పుడు నడికుడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో మిర్యాలగూడ దాటింది తెలంగాణలో అయితే, నడికుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. సో మనమైతే మన గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరు వైపు అయితే అడుగులు దగ్గరికి ఎదుగుతూ వెళ్తున్నాం అనమాట. సో నడికుడి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ అరైవ్ అయింది. సో ఇక్కడైతే మన షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 1 minute. దిగాంగా ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని అనౌన్స్ చేస్తున్నారు ఆవిడ. సో ఇక్కడికైతే మన ట్రైన్ రావాల్సిన టైం కంటే 43 minutes డిలే అయితే వచ్చింది. సో పర్ఫార్మెన్స్ అయితే ఫ్లాట్ 110 పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి పల్నాడు కోసం ఒకసారి లూప్ అవ్వాల్సి వచ్చింది. మిగతా స్టేషన్స్లో ఇంకా స్లాక్ టైం అయితే లేదు. సో గుంటూరు తర్వాత మన ట్రైన్ అయితే పుష్పుల్ మోడ్ తర్వాత తెనాలి రివర్సల్, దాని తర్వాత విజయవాడ. సో తెనాలి నుంచి 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 230 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ అయితే 38 minutes డిలేతో అయితే చేరుకుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ ఉండబోతుంది సత్తెనపల్లి తీసిన తర్వాత గుంటూరు అనమాట. సో గుంటూరుతో గుంటూరు డివిజన్ ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. సో గుంటూరు డివిజన్ ప్రిఫరెన్స్ వరకు ఇప్పుడు చెప్పుకోవాలంటే ఫుల్ క్లియరెన్స్ అయితే ఉందండి. ఎదురు ఒక బండి కోసం మేము వెయిట్ చేయడం కానీ, వెనకొచ్చే బండి చేత ఓవర్టేక్ కొట్టించుకోవడం కానీ ఏమీ లేవు. సో మళ్ళీ ఇక్కడ 1 minute హాల్టే ఉంటుంది. 1 minute అంటే షార్ప్ 1 minute క్లియర్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రాడినరీ రన్ అయితే ఉంది. సో ఎందుకు జేపీని టేకింగ్ అని అంటారో ఈ రన్ చూస్తే తెలిసిపోతుంది. సో వేరే డివిజన్స్ ఎలా ట్రీట్ చేసినా పర్లేదు కానీ గుంటూరు డివిజన్ మాత్రం జన్మభూమి చాలా ప్రెస్టీజియస్గా అయితే డీల్ చేస్తూ ఉంటుంది.
సో మనమైతే పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి వచ్చి కరెక్ట్గా 45 సెకండ్స్ అయితే అవుతుంది. సింగిల్లో స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తారు. జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ 1 minute టు హ్యాపెన్. అండ్ అప్పటి నుంచి అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఆగేది సత్తెనపల్లి తర్వాత గుంటూరు. సో లెట్స్ కంటిన్యూ ది జర్నీ. సో 262 కిలోమీటర్ల తర్వాత మనమైతే ఇప్పుడు సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే 30 minutes డిలే అయితే చేరుకున్నాం. సో సత్తెనపల్లిలో మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే అరైవ్ అయ్యామన్నమాట. వచ్చిందని చెప్పడం సంగతి పక్కన పెట్టేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని ఎక్కువ చెప్తాను ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ కూడా మనకి 1 minute హాల్ట్ అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే డిపార్చర్కి చాలా రెడీగా ఉంది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది గుంటూరులో. సో వీఆర్ గెటింగ్ హ్యాండెడ్ ఓవర్ టు గుంటూరు అనమాట. సో గుంటూరులో మనం చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి ఎక్కువసేపు ఆగితే. సో తెనాలి ఎలాగో బీటీ వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. సో తెనాలిలో మనం ఎక్కువ విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది, ఎక్కేద్దాం లోపలికి. మనం ప్రీవియస్ వ్లాగ్లో చూసిన కొండవీడు ఎక్స్ప్రెస్ వ్లాగ్లో చూసిన నరసరావుపేట లైన్ అండి అది. సో ఆ లైను ఇది మనం వచ్చిందేమో సికింద్రాబాద్ నుంచి వచ్చే లైను. సో రెండింటినీ కలిపేదే నల్లపాడు జంక్షన్. ఇది లేట్ ఫలక్రమ అనుకుంటా. సో మనమైతే ఇప్పుడు గుంటూరు అవుట్స్కట్స్లో అయితే ఉన్నామండి. గుంటూరు స్టేషన్ హోమ్ సిగ్నల్ క్రాస్ చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వెళ్తున్నాం. సో గుంటూరులో మనకి బ్యాక్లో ఇంకొక లోకోమోటివ్ అయితే అటాచ్ చేస్తారు. సో ఇదనమాట ఇప్పుడు మనల్ని గుంటూరులో మనకి అటాచ్ అవ్వబోయే లోకోమోటివ్ 37658 లాలాగూడ WAP7 HR ప్యాంటో ఎక్విప్డ్ లోకో అనమాట. సో ఈ లోకో మనకైతే ఇప్పుడు బ్యాక్లో వచ్చి అటాచ్ అవుతుంది. ఫ్రంట్ డ్యూటీ లోకో ఫ్రంటే ఉంటుంది. సో 304 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం అరగంట లేట్గా అయితే మన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చి చేరుకుంది. ఇక్కడైతే గుంటూరులో నేను ఇందాక ఒక లోకోమోటివ్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాని గురించి అయితే కాసేపు మాట్లాడుకోవాల్సింది ఉంది. సో టెక్నికల్గా ప్రకారం ఏంటంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి విజయవాడ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అన్ని ట్రైన్స్ వెళ్ళిపోయినట్టు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, పెదకాకని మీదుగా వెళ్ళిపోవచ్చు.
బట్ కానీ కాకుండా తెనాలి వెళ్తాడు కాబట్టి తెనాలిలో లోకో రివర్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో కాబట్టి లోకో రివర్సల్కి ఎంత లేదన్నా 15-20 మినిట్స్ అయితే టైం పడుతుంది. వేరే స్టేషన్స్లో ఇంకా ఎఫిషియెంట్గా చేసేస్తారు లోకో రివర్సల్స్. కాకపోతే జన్మభూమి ఎక్స్ప్రెస్ రూట్ డిఫరెంట్ అయ్యడం మూలంగా స్ట్రైట్గా విజయవాడ వెళ్ళకపోవడం వల్ల సో లోకో రివర్సల్ అనేది తెనాలిలో జరగాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికి ఈ పుష్పల్ మోడ్లో నడుపుదాము అని చెప్పి ఒక చిన్న ఆలోచన అయితే చేశారనమాట. సో టెక్నికల్గా ఏం జరుగుతుందంటే అటొచ్చే జన్మభూమికైనా ఇటొచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్కైనా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతారు. అదేమిటి అని అంటే అటొచ్చేదానికి విజయవాడలో, ఇటెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్కి గుంటూరులో ఫ్రంట్ పవర్ లోకోతో పాటు బ్యాక్ సైడ్ ఇంకొక లోకోని అయితే అటాచ్ చేస్తారనమాట. ఇందాక మనం చూసిన లోకోమోటివ్ని అటాచ్ చేస్తారు. సో 2 లోకోమోటివ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. అవి ఏం చేస్తాయంటే జస్ట్ కప్లింగ్ చేయడానికి మీకు 5 మినిట్స్ కంటే టైం ఎక్కువ పట్టదు. సో గుంటూరులో మన హాల్ట్ ఇండియన్ 10 మినిట్సే కాబట్టి ఈజీగా కపుల్ అయిపోతుంది. సో కపుల్ అయిపోయిన తర్వాత ఈ 2 లోకోమోటివ్స్ దీన్ని తెనాలికి తీసుకెళ్తాయి. తెనాలిలోకి తీసుకెళ్ళగానే ఇప్పటి వరకు ఫ్రంట్ ఉన్న లోకోమోటివ్ పనిచేయడం ఆగిపోయి వెనకాల ఉన్న లోకోమోటివ్ డ్యూటీ ఎక్కుతుంది అనమాట. సో ఆ సైడ్ వెళ్ళిపోద్ది. ఆ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అయినా ఇంకా 2 లోకోమోటివ్స్ ఉంటాయి. విజయవాడలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మనల్ని ఫ్రంట్కి తీసుకొచ్చిన లోకోమోటివ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తారు. సో దీని మూలంగా ఏం జరిగింది అని అంటే ఒక లోకోమోటివ్ దానంతట తానుగా కాకుండా ట్రైన్తో పాటు ట్రాన్స్పోర్ట్ అయ్యి విజయవాడకు వచ్చింది. సో విజయవాడలో ఒక పవర్ లోకోమోటివ్ అవైలబిలిటీ పెరిగింది. అండ్ అలాగే అట్నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇక్కడ వరకు ఇంజన్ తీసుకొని వస్తుంది. ఇక్కడ ఒక పవర్ లోకోమోటివ్ కౌంట్ అయితే పెరిగింది. సో ఇక్కడ వచ్చిన లోకోమోటివ్ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి పవర్ లోకో ట్రాన్స్పోర్టేషన్తో పాటు ట్రైన్ రివర్సల్ టైంను కూడా తగ్గించడానికి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు. సో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇప్పుడు మన జన్మభూమి ఎక్స్ప్రెస్కి 2 లోకోమోటివ్లు ఉంటాయి, 2 పనిచేస్తాయి. ఒకటి తీసుకెళ్ళి మన తెనాలిలో తీసుకురాగానే ఇప్పుడు వెనకాల అంటించిన లోకోమోటివ్ తెనాలి నుంచి డ్యూటీ తీసుకుని వాళ్ళు విజయవాడ తీసుకొస్తుంది. సో సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చిన ఇంజిన్ ఏదైతే ఉందో అది విజయవాడలో కట్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో ఈ టెక్నాలజీ ఫాలో అవుతారు. సో చూడొచ్చు మన 37658 లాలాగూడ లోకో అయితే తీసుకొచ్చి కపుల్ చేశారు బ్యాక్లో. సో ఇది లాస్ట్కి వచ్చేసి అనమాట. మనదైతే ఫ్రంట్ మీకు కప్లింగ్ చూపిద్దామని వచ్చాను. మనం వచ్చేసరికి కప్లింగ్ చేస్తారు. సో మీకైతే ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నా. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం అర్థం కాని వాళ్ళు ఇంకొకసారేనండి. సో ఏంటంటే లోకో రివర్సల్ టైం తగ్గించడం కోసం గుంటూరులో మన ట్రైన్కి ఎలాగో క్రూ చేంజ్ అయితే ఉంది. సో గుంటూరులో క్రూ దిగిపోయి వేరే వాళ్ళు ఎక్కుతారు. సో లోకో పైలట్లు గార్డులు వాళ్ళు మారుతారనమాట. సో దీంతో పాటు ఈ సమయాన్ని మినహాయించుకొని లోకో రివర్సల్ టైం తగ్గించడం కోసం ఒక స్పెషల్ లోకోని పుష్పల్ మోడ్లో నడిపే డెసిజన్ తీసుకొని కప్లింగ్ ఒక చోట జరుగుద్ది, రివర్సల్ ఒక చోట జరుగుద్ది, డీకప్లింగ్ ఒక చోట జరుగుద్ది. సో కాబట్టి కప్లింగ్ ఈ లోకోని చేస్తారు, రివర్సల్ ఈ లోకి జరుగుతుంది, కటింగ్ ఆ ముందు లోకోకి అయిపోద్ది. సో కాబట్టి ఇలా డిఫరెంట్ లొకేషన్స్ చేయడం వల్ల స్పెషల్గా లోకోమోటివ్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం పడదు. సో కట్ చేసిన చోట నుంచి విడిగా లోకో నడవాల్సిన అవసరం పడదు. సో కాబట్టి తెనాలిలో లోకో విడిగా పడుంటే రివర్సల్ తెనాలిలో ఉంది కదా అక్కడే చేసుకోవచ్చు కదా అంటే తెనాలిలో సింగిల్ లోకో పడుంటే దాని తెనాలిలో స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఏమీ లేవు. సో అది ఇంజిన్ దేనికి పనికిరాదు. అది విడిగా మళ్ళీ విజయవాడ రావాలా, విడిగా మళ్ళీ గుంటూరు రావాల్సి ఉంటుంది. సో ఉట్టిగా విడిగా ఇప్పుడు దానికోసం పాయింట్ సెట్ చేసి దాన్ని మళ్ళీ విడిగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అంతా టైం వేస్ట్. సో కాబట్టి ఎలాగో ట్రైన్ వెళ్తుంది కదా దానికి వెనకాల ఉంచేద్దాం, అది వెళ్ళిపోద్దాని ఉద్దేశంతో ఆ విధంగా చేశారనమాట. రేర్లో ఇంకో లోకో అటాచ్ చేస్తారో చూపిద్దామని వచ్చాను. వచ్చి వెనకెళ్ళలోపు ఇంకా డిపార్చర్ వేస్తారు మనకి. ఇప్పుడే చూడడానికి వచ్చిన నా టైం అవ్వలేదు కానీ వీళ్ళు అంతలోపు అంటించి వదిలేశారు. నేను వచ్చేలోపు ట్రైన్ డిపార్ట్ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే ఇక్కడ రిజర్వేషన్ కోచెస్లో ఎక్కేసా. సో ఇదండి జన్మభూమి ఎక్స్ప్రెస్ సీటింగ్ వచ్చేసి. ఇంత ఖాళీగా ఉందని అనుకోకండి, ఇంకొక అరగంటలో మొత్తం ఫుల్ అయిపోద్ది. సో తెనాలి రావడం, బండి ఫుల్ అయిపోవడం, విజయవాడ వచ్చేసరికి కాళ్ళు కూడా పెట్టే ప్లేస్ లేకపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఆడే జనరల్ టికెట్ పార్థివ్ గడు.
సో 330 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్కి ఉన్న ఒక ఎక్స్ట్రా హాల్ట్, ఈ ట్రైన్కి ఉన్న స్పెషల్ హాల్ట్ అయిన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 1 మినిట్ బిఫోర్ టైం అయితే చేరుకున్నాం ఈ స్టేషన్కి. సో కాబట్టి హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్, ఈ 1 మినిట్ స్టాప్ వచ్చేసి 6 మినిట్స్ మనకి హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. ఇప్పటివరకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చిన పవర్ లోకో ఏదైతే ఉందో అది ఇప్పుడు సైలెంట్ అయిపోద్ది. ఆల్రెడీ గుంటూరులో కలిపిన లోకో ఏదైతే ఉందో అది మనం తీసుకొని డ్యూటీ ఎక్కే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట విశాఖపట్నం వరకు. సో కాబట్టి ఇక్కడ ట్రాక్షన్ చేంజ్, లోకో రివర్సల్ విడివిడిగా జరుగుతాయి. సో కాబట్టి ఇప్పటివరకు మనకు టైం దొరకలేదు సరిగ్గా మాట్లాడుకోవడానికి. సో ఇక్కడైతే ఈ ట్రైన్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఎందుకు తెనాలి వరకు లాక్కొచ్చి ఇక్కడ చెప్తున్నాను అని అంటే, తెనాలి ఒకప్పుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ డేస్లో మాజీ గమ్యస్థానం అనమాట. సో కాబట్టి ఏంటి ఆ మాజీ గమ్యస్థానం ఏంటా కదా అనేది ఇప్పుడైతే మనం అక్కడ కూర్చొని నీళ్ళలో కూర్చొని మాట్లాడుకుందాం. నన్ను అడిగితే ఒక 2 పెద్ద రైల్వే జోన్లు ఒక మాట మీదకి వచ్చి ఒక కొలాబరేటివ్గా డెసిషన్ తీసుకున్న ఒక జమ్ ఆఫ్ ఎ డెసిషన్ అండి మన జన్మభూమి ఎక్స్ప్రెస్. సో ఎందుకంటే 2 పేరు మోసిన సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, అంటే ఇప్పుడు ఏర్పడితే కనుక సౌత్ కోస్ట్ రైల్వేస్ కదా పరివర్తన చెందబడి ఆ జోన్ ఏదైతే ఉందో ఒక 2 పేరు మోసిన పెద్ద రైల్వే జోన్స్ వచ్చి ఒక మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాంటిది అయితే క్రియేట్ చేశారు. ఆ కాంబినేషనే మన జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. సో 1999 యూనియన్ బడ్జెట్లో ఒకసారి ప్రవేశపెట్టబడిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇది రూపుదాల్చుకొని ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా అయితే స్టార్ట్ అయింది. ఆ సర్వీస్ వచ్చేసి విశాఖపట్నం విజయవాడ మధ్యలో. మార్నింగ్ ఆల్రెడీ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంది, అది విజయవాడ నుంచి విశాఖపట్నంకి అవుతుంది. వీళ్ళు విశాఖపట్నం నుంచి విజయవాడకి అదే టైమింగ్స్లో రిటర్న్లో ఒక రేక్ అయితే ఉండాలి కదా కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశంతో ఈ ట్రైన్ ప్రపోజల్ అయితే పెట్టారు. పెట్టిన తర్వాత ఇంటర్సిటీ ట్రైన్గా చాలా బాగా నడిచింది విశాఖపట్నం విజయవాడ మధ్యలో. సేమ్ రత్నాచల్ టైమింగ్స్తో అయితే నడిచిన తర్వాత దీన్ని కొంచెం తెనాలి వరకు పొడిగిద్దాము, తెనాలి వరకు పొడిగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెనాలి దాకా అయితే పొడిగించారండి. సో అప్పుడు దీని టెర్మినల్ విజయవాడ నుంచి తెనాలికి అయితే మార్చబడింది. సో విశాఖపట్నం తెనాలి విశాఖపట్నం వరకు అయితే ఈ ట్రైన్ అయితే నడిచేదన్నమాట. అప్పుడే ఒక మెరుపు లాంటి ఆలోచనతో అయితే మన రైల్వే అఫీషియల్స్ పనిచేశారు. అదేంటంటే ఆ టైంలో సికింద్రాబాద్ తెనాలి సికింద్రాబాద్ వెళ్ళిపోయి ఇంకో ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఉండేది, దాని పేరు నాగార్జున ఎక్స్ప్రెస్ అనమాట. సో నాగార్జున ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు లేదు, అప్పుడైతే ఉండేది. సో తీసుకున్న అద్భుతమైన ఆలోచన ఏంటంటే కరెక్ట్గా జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చి ఇక్కడ ఆగే టైంకి నాగార్జున ఎక్స్ప్రెస్ ఒక 10-15 నిమిషాల్లోనో ఒక గంటలోనే డిపార్ట్ అయ్యేది తెనాలి నుంచి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ మేము తెనాలిలో ఈ కాంబినేషన్ ఏదైతే జరుగుతుందో, ప్రజల షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో, ఎందుకు మనం దీని అంతటిని కలిపి ఒక ట్రైన్గా చేయకూడదు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వయా తెనాలి ఈ రూట్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ నడపలేమా అన్న ఉద్దేశంతో నాగార్జున ఎక్స్ప్రెస్ అయితే క్యాన్సిల్ చేసేసి జన్మభూమి ఎక్స్ప్రెస్నే ఫుల్ ప్లెజ్డ్గా ఈ విధంగా అయితే పొడిగించారండి. సో కాబట్టి అప్పుడు తెనాలి వచ్చి ఎందుకు జన్మభూమి ఎక్స్ట్రాగా తెనాలి వెళ్తుంది, గుంటూరు మీద నుంచి వెళ్ళిపోవచ్చుగా అని అనుకుంటారు. చరిత్ర చూసుకుంటే కనుక తెనాలి వరకు వచ్చి తెనాలి నుంచి నాగార్జున ఎక్స్ప్రెస్గా 2 ట్రైన్లు అయితే నడిచేవి. సో అప్పుడు ఈ ట్రైన్ మెటీరియలైజ్ అయినప్పుడు, ట్రైన్ ఇనాగ్రేట్ అయినప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రైన్గా పెట్టుకున్నారు. అండ్ అలాగే ఆ నాగార్జున ఎక్స్ప్రెస్ని పూర్తిగా క్యాన్సిల్ చేసేసి ఆ నాగార్జున ఎక్స్ప్రెస్ బదులే ఇదే ట్రైన్ని 2 ట్రైన్లు చేసే పని ఒక ట్రైనే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ని అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ కోస్ట్ రైల్వేస్, అంటే ఇప్పుడు ఏర్పడితే సౌత్ కోస్ట్ రైల్వేస్, కాకపోతే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోనే ఉన్నది. ఇంకా జన్మభూమి ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వల్ల చేస్తారు. సో విశాఖపట్నమే దీని మెయింటెనెన్స్ అంతా. సో కాబట్టి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఉమ్మడి నిర్ణయం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ట్రైన్గా రూపుదాల్చుకోవడం అయితే జరిగింది. సో కాబట్టి ఇదండి ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్కి ఎందుకు ఇంత స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఓన్లీ తెనాలి మీదగానే వెళ్తుందని రీజన్ చూసుకుంటే కనుక ఇదన్నమాట రీజన్. సో మనమైతే ఇప్పుడు పొద్దున్న సికింద్రాబాద్ డివిజన్ దాటేసాం, ఇప్పుడు గుంటూరు డివిజన్ దాటేసాం, ఇప్పుడు విజయవాడ డివిజన్లోకి అయితే వచ్చామన్నమాట. విజయవాడ డివిజన్ ఇప్పుడు నుంచి తెనాలి నుంచి మనకి విశాఖపట్నం వచ్చేసి 130 స్ట్రెచ్ అనమాట. మనం హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి అయితే వచ్చాం. సో ఇప్పుడు ఈ హౌరా చెన్నై మెయిన్ లైన్లో మనకు 130 km/h పర్మిషన్ అయితే ఉంటుంది. సో తెనాలి నుంచి రన్నింగ్ ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట.
గత 2-3 వారాలుగా హెవీ డిలే మరియు రీషెడ్యూల్స్ క్యాన్సిలేషన్స్తో మగ్గిపోయిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఆన్ టైం అయితే నడుస్తుంది. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద జన్మభూమి ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసి టువర్డ్స్ విజయవాడ అయితే కింగ్ అయితే వెళ్ళిపోయాడు. సో మనం దానికి రెస్పాండ్ అవుతామా, కింగ్ మన చేత ఓవర్టేక్ కింగ్ బిఫోర్ టైం అయితే వెళ్ళిపోతున్నాడు విజయవాడకి. సో షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే విజయవాడ నుంచి ఫస్ట్ మనం డిపార్ట్ అవ్వాలి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకుంటే రాజమండ్రి విశాఖపట్నం నాన్ స్టాప్ కోరమండల్ కాబట్టి కోరమండల్ ముందు వెళ్ళిపోయి ఆ వెనకాల క్లియరెన్స్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే రోజు వెళ్తుంది. సో యూజువల్గా ఇది జరుగుతుందా లేకపోతే రివర్స్లో మనం ఏమైనా ఓవర్టేక్ చేస్తామా, ఎన్ని పాసిబిలిటీస్ దేర్ అనేది సో నెక్స్ట్ అయితే పార్ట్లో అయితే చూడండి. సో మనైతే షెడ్యూల్ డిపార్చర్ టైం అయితే అయిపోయింది. సో ఎనీ టైం వీ కెన్ గెట్ ఎ స్టార్టర్. సో గుడ్, లెట్స్ కంటిన్యూ. సో చూసినట్టయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ మీట్స్ జన్మభూమి ఎక్స్ప్రెస్ 12806 మన జన్మభూమి, 12805 ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే మీట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చేయొచ్చు, అదొక ఇంజన్ ఉంటుంది కదా, వీడికి కూడా వెనకాల ఇంకో ఇంజన్ ఉంటుంది. హైలైట్ కాకపోతే మనకి హెచ్ఆర్ ప్యాంటు లోకో వచ్చింది విశాఖపట్నం వరకు, వాడికి హెచ్ఆర్ ప్యాంటు లోకో వస్తుంది విశాఖపట్నం నుంచి. హైలైట్ ఏంటంటే మనకి హెచ్ఆర్ ప్యాంటు వచ్చింది విశాఖపట్నం వరకు, వాడికి విజయవాడ కూడా మళ్ళీ హెచ్ఆర్ ప్యాంటు లోకో ఇచ్చి పంపిస్తున్నాడు సికింద్రాబాద్కి. సూపర్. సో 361 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు విజయవాడ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్ చెప్పుకోదగినట్టు మన పెద్ద రైల్వే స్టేషన్స్ అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ ట్రిప్ ఎంత పెద్దదైనా కానివ్వండి విజయవాడ వస్తే ఇంటికి వచ్చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే అరైవ్ అయ్యాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే తిరుపతి పూరి, తిరుపతి బిలాస్పూర్ ఏదో ఈరోజు మరి తిరుపతి పూరి నుంచి వస్తున్నాడు, బిలాస్పూర్ నుంచి వస్తున్నాడో తెలీదు, ఆడైతే ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. మనల్ని తెనాలిలో ఓవర్టేక్ చేసిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే ఉంది. సో అది వెళ్తే కానీ మనకైతే వెళ్ళడానికి లేదు. సో మనమైతే ఇక్కడికి 26 minutes డిలేతో అయితే చేరుకున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ఇంకొక 150 కిలోమీటర్లు 130 రన్ కొడితే 2.5 గంటల్లో రాజమండ్రి అయితే వెళ్ళిపోవచ్చు. సో మన డెస్టినేషన్ వ్లాగ్ అయితే అక్కడైతే ఎండ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ విజయవాడ ఈజ్ ఈక్వల్ టు మీ ఇల్లు ఎక్కడైనా ఉండేవాడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వస్తే ఇంటికి వచ్చేసినట్టే లెక్క. అదొక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్లో. సో మన ట్రైన్కి అయితే ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ ఇందాక వెనకాల వచ్చిన ట్రాక్షన్ లోకో అయితే కట్ చేసేసి ఇప్పుడు సింగిల్ లోకో అయితే మళ్ళీ 130 సెక్షన్లు అయితే పుల్ చేయబోతుంది. సో మన ముందు ఇంకా కోరమండల్ ఎక్స్ప్రెస్ వెళ్ళలేదు, గౌహతి ఎస్ఎంఈటీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. సో కోరమండల్ క్లియరెన్స్లో మనం వెళ్తామా, మన క్లియరెన్స్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుందా అనేది అయితే వేచి చూడాలి. సో చూసినట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కోరమండల్ ఎక్స్ప్రెస్కి మనకి ప్యారలల్ డిపార్చర్ అయితే ఇచ్చాడండి. సో నేను మనమే ఓవర్టేక్ కొట్టేస్తామేమో అనుకున్నాను. సో ప్యారలల్ డిపార్చర్ అయితే ఇచ్చాడు. సో ఇద్దరులో ఎవరో ఒకరు అయితే కాంప్రమైజ్ అవ్వాలి. నాకు తెలిసి మనల్నే పెడతాడేమో నార్త్ క్యాబిన్ దగ్గర బయట, కోరమండల్ ఎక్స్ప్రెస్ని పంపించేస్తాడేమో అనుకుంటున్నాను. సో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1కి వచ్చింది కాబట్టి డీజిల్ షెడ్ వైపు నుంచి అయితే వెళ్ళిపోతుందండి స్ట్రైట్గా. సో మనమైతే ఇటు సిడిఓ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఖచ్చితంగా మనల్నే ఆపుతాడని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కోరమండల్ కింగ్, దాని తోడు స్టాపులు తక్కువ, ఆడి క్లియరెన్స్లో మనం వెళ్ళటం మొత్తము. సో బాయ్ బాయ్ కింగ్. అబ్దుల్ బాయ్.
సో 402 కిలోమీటర్ల ఈ దూరం మనల్ని అయితే ఇప్పుడు నూజివీడు స్టేషన్కి అయితే తీసుకొచ్చిందండి. సో ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నో విజయవాడ దాటిన తర్వాత నుంచి 130 సెక్షన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో గన్నవరం వరకు టీఎస్ఆర్లు అయితే ఉంటాయి. గన్నవరం తర్వాత నుంచి కొంచెం 120 ఆ పాయింట్ అయితే టచ్ చేశాడు. సో నూజివీడు నుంచి తర్వాత ఒట్లూరు, ఏలూరు అదంతా ఇంకా ఫుల్ ప్లేజ్ 130 ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే అదే కోరమండల్ వెళ్ళిపోయింది. అయినా 120 ప్లస్ కొట్టండి, క్లియరెన్స్ బాగానే ఉన్నట్టు లెక్క. క్లియరెన్స్ బాగుందంటే కోరమండల్ బాగా వెళ్ళిందని లెక్క, కోరమండల్ బాగా వెళ్ళిందంటే 130 ఉందని లెక్క. సో కాబట్టి ఇక్కడికైతే మనం 43 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో నూజివీడు లూప్ ఎంట్రీ. సో మెయిన్ లైన్లోకి జాయిన్ అవ్వగానే ఒట్లూరు ఫ్లాట్ 110లో అయితే క్లియర్ చేయాలి. ఆ తర్వాత నుంచి ఏలూరు తర్వాత భీమడోలు, చేబ్రోలు లాంటి పాయింట్స్ ఉన్నాయి. సో 421 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత 43 నిమిషాల డిలేతో మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఏలూరు అంటే నా బర్త్ ప్లేస్, నేను పుట్టి పెరిగిదంతా ఏలూరే. సో మన జర్నీ ఇంకా 90 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది రాజమండ్రికి. సో ఆఫ్టర్ నిడదవోలు మీరు చూశారు, ఎక్సలెంట్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు మన ట్రైన్కి. సో ఏలూరు దాటిన తర్వాత ఏలూరు రాజమండ్రి స్ట్రెచ్లో అయితే సూపర్ రన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పనులను ఎత్తేసి ఉంటారు. సో కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా తాడేపల్లిగూడెం క్రాస్ అయిపోయింది. సో మనకైతే ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంటుంది తాడేపల్లిగూడెం వరకు. సో నాకు ఎందుకో చిన్న కన్సర్నింగ్ పాయింట్ ఏంటంటే టీఎస్ఆర్లు ఏమైనా ఉన్నాయా భీమడోలు, చేబ్రోలు ప్లేసెస్లో అని చెప్పి చిన్న కన్సర్న్ అయితే ఉంది. అవి లేకపోతే సూపర్ జీడిపప్పులు అయితే తగులుతాయి. కానీ ఇప్పటివరకు అయితే నాకైతే పైసా వసూలు రన్నే. సో జన్మభూమి అంటే ఏంటి, జన్మభూమికి మనం డౌట్లు పెట్టుకోవాల్సిన పని లేదు, మనం ఎక్కుతాం, జన్మభూమి తీసుకొస్తుంది అంతే. ఏలూరు మెయిన్ లైన్ డిపార్చర్ అండి ఇది. ఈ రేంజ్లో ఉతుకుతాడు.
సో 469 కిలోమీటర్ల ప్రయాణం మనల్ని మన పెనాల్టిమేట్ హాల్ట్ అయిన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చిందండి. మన రాజమండ్రికి ముందు లాస్ట్ రైల్వే స్టేషన్ ఇదేనమాట. సో ఇక్కడికి మనం 1 అవర్ డిలేతో అయితే చేరుకున్నాం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ నుంచి తిప్పి కూడా నిడదవోలు స్కిప్ కొడతాడు. గోదావరి బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో చాలా వర్క్స్ అయితే జరిగాయి. భీమడోలు 130 స్కిప్లో క్లియర్ చేశాడు, కానీ చేబ్రోలు రైల్వే స్టేషన్ గట్టి కొడతాడు అనుకున్నాను. ఇట్ నాట్ హ్యాపెన్. సో తాడేపల్లిగూడెం స్టేషన్ వచ్చేసి మెయిన్ లైన్ స్టేషన్, మెయిన్ లైన్ యాక్సలరేషన్ తీసుకుంటాడు. నాకు తెలిసి తాడేపల్లిగూడెం నిడదవోలు మధ్యలో వర్క్స్ అయితే ఏం జరగట్లేదు. 130 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నవాపాలెం స్కిప్ అయితే తీసుకుందాం, పైథాన్ స్కిప్. సో ఆఫ్టర్ దట్ నిడదవోలు నుంచి రాజమండ్రి వరకు ఫ్లాట్ 110 రన్ అయితే ఉంటుంది. సో బ్రాహ్మణగూడెం కర్వ్ చూడండి, గోదావరి బ్రిడ్జ్ చూడండి. లెట్స్ కంటిన్యూ.
సో 510 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనమైతే గంట లేట్గా జన్మభూమి ఎక్స్ప్రెస్లో మన రాజమండ్రి బ్యాక్ టు బేస్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో 1 అవర్ లేట్గా అయితే రీచ్ అయ్యాము మన స్టేషన్కి. సో మన పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకుంటే 18047 హౌరా వాస్కోడగామ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను పెట్టిన కాస్ట్కి ఈ ట్రైన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్కి రెండింటికి సింక్ ఉందో లేదన్న సంగతి తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ ట్రైన్లో 3 క్లాసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి 2S సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు, ఒకటి చైర్ కారు, ఇంకోటి 3rd AC ఎకనామీ క్లాస్ అనమాట. మీరు ఎండ్ టు ఎండ్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు ఎండ్ టు ఎండ్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక 2Sలో అయితే 250 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే పడుతుందండి. అండ్ చైర్ కార్లో వచ్చేసరికి 900 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే పడుతుంది. సో 3 tier ఎకనామీలో ట్రావెల్ చేయాలంటే 1100 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే పడుతుంది. సో తత్కాల్ అయితే ఏసీ క్లాసులకి ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సో నార్మల్ 2Sకి తత్కాల్ అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో తేడా ఉంటుంది. 2Sకి తత్కాలకి అంత ఎక్కువ ఫేర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో కాబట్టి నేను లింగంపల్లి నుంచి రాజమండ్రి వరకు 895 రూపాయలు అయితే పెట్టుకుని వచ్చాను. నా 895 రూపాయలు నాకు వసూలు అయిపోయాయా అన్న సంగతి గురించి మీరు అడిగితే నాకు ఇది గుంటూరు డివిజన్లోనే వసూలు అయిపోయాయండి. ఎందుకంటే ఆన్ టైమ్ డిపార్చర్స్ పిన్ పాయింట్ యాక్యురసీతో 1 minute స్టాప్లు పెట్టి తీసేయడం, 59వ సెకండ్కి హార్న్ కొట్టేయడం అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఈ ట్రైన్ లెగసీ, అండ్ ఈ ట్రైన్కి అద్భుతమైనటువంటి లెగసీ ఉంది, అలాంటి పేరు కూడా ఉంది, అలాంటి డిమాండే ఉంది. ఇది ఎంతకాలానికి పెరుగుతూ వెళ్తే తప్ప తగ్గే డిమాండ్ అయితే కాదు. సో ట్రైన్లకి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ట్రైన్ స్టార్డమ్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా కొంతమంది హీరోలు డౌన్గ్రేడ్ అవుతారు తప్ప ట్రైన్లు అయితే డౌన్గ్రేడ్ అవ్వవు. అది ఎలా ఉన్నా సరే మనం ఎక్కుతాం, మనం వెళ్ళాల్సిందే తప్ప. సో నాకైతే ఇది నా జర్నీ ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్స్లో రాయండి. సో ఇది మన బ్యాక్ టు బేస్ రాజమండ్రి. సో మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కింద కామెంట్స్లో రాయండి. ఇంకా ఈ ట్రైన్ మీరు ఎక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద రాయండి. దిస్ ఈస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. యువర్ ఆల్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైల్వే రిలేటెడ్ కాంటెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.